మేడం ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇది ఏం ఆలోచిస్తున్నారు? అలాగ ఆలోచిస్తుంటాను నేనేంటో. ఏం ఆలోచిస్తున్నారు? సడన్లీ ఒక థాట్స్ వచ్చేస్తుంటాయి అనమాట. ఇప్పుడైతే లిటరలీ వీళ్ళు అంటున్నారు, మ్యామ్ మీకు ఏమవుతుంది మ్యామ్, ఇంత ఆలోచించొద్దు మ్యామ్ అని. ఈ వీక్ అయితే లిటరలీ నేను వదిలేసా. అంతే ఉన్నది. ఇంకా ఇంకా స్ట్రెస్ తీసుకో. ఎన్ని వీక్స్ ఉంటుంది అనుకుంటున్నారు? నేనేమీ అనుకోలేదు, మేమేమీ అనుకోలేదు. వెళ్ళి ఆడు అన్నాను. తన మధ్యలో వచ్చినా ఏం ఫీల్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. మరి ఏం చేయగలం, మన చేతుల్లో లేదు కదా. స్టిల్ ఇప్పుడు ఒకవేళ లవ్ మ్యారేజ్ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? నేను ఇందాక అదే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. లైక్ ఇండస్ట్రీలోనే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, మీరు యాక్టర్గా కొంచెం సెట్ కాదు అని చెప్పి ఇలాంటివి టాక్స్ వస్తుంటాయి, ఏమనిపిస్తుంది మీకు? మీరు ఏమంటారు? ట్రై చేయడం పని, అది ఎక్కడ క్లిక్ అవుతుందో తెలియదు. అది డాన్సర్ గా కూడా ముందు అనిపించలేదు మేము, అంటే ఇంత వరకు వస్తుంది అని. బట్ వచ్చింది కదా. అవును. ఫస్ట్ నుంచి డాన్సరా తను? ఫస్ట్ నుంచి డాన్స్ మీరే ఎంకరేజ్ చేశారా? ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీలో తను ఉంచాలని చెప్పి మీరే ఇది చేశారు? కల్చరల్ కాదు, డాన్స్ చేయాలనే. ఓన్లీ డాన్స్. అది బై మిస్టేక్ అని రాలేదన్నమాట, ప్లానింగ్. కొరియోగ్రాఫర్ ఎందుకు అవ్వలేదండి? లైక్ ఈ టైంలో తను ఉన్న టీంలో అంటే ఆ డాన్స్ లో చాలా మంది కొరియోగ్రాఫర్స్ అవుతున్నారు, లేకపోతే వేరే అలా డాన్స్ లో గ్రోత్ అయ్యి వచ్చారు. తిను డాన్స్ ఆపేసి యాక్టింగ్ ఫీల్డ్ లోకి రావడానికి రీజన్? కొరియోగ్రాఫర్ కి డాన్సర్ కి చాలా తేడా ఉంటది అనమాట. అదే కొరియోగ్రాఫర్ గా ఆలోచించిన వాళ్ళు మంచి డాన్సర్ అవ్వలేరు, మంచి డాన్సర్ కాంట్ బికమ్ కొరియోగ్రాఫర్. తను చేయగలరు, బట్ ఇట్స్ చాయిస్ అనమాట, మన బ్రెయిన్ ఎలాగా. అందులో దట్టు తను వెస్టర్న్ నేర్చుకొని వచ్చింది, ఇక్కడ మా స్టైల్. సడన్ గా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాలో బాగా కనిపించడం, ఇన్స్టాలో ఇది అవ్వడం వల్ల అరే ఎందుకు నైనిక అంత మంచి ఫేమ్ ఉంది కదా, వై నైనిక ఇలా ఇన్స్టాలో ఉండిపోయారు, ఇంకా గ్రోత్ చేసుకోవచ్చు కదా. ఆఫర్స్ వచ్చాయంటే గణేష్ మాస్టర్ పిలిచారు, జానీ మాస్టర్ పిలిచారు. జానీ మాస్టర్ కి వద్దు అని శశి మాస్టరే చెప్పారనమాట, అక్కడికి వెళ్ళొద్దు అని. సో అది అప్పటికి అయినా తనకి అసిస్టెంట్ గా వెళ్ళడం శశి మాస్టర్ ఎన్నిసార్లు అన్నారనమాట. అందులో అది ఒక పర్ డే 4000 వస్తుంది అనమాట. ఎన్ని రోజులు వెళ్ళాలి, మళ్ళీ ఎన్ని అవర్స్ వాళ్ళు అక్కడ పనిచేయాలో తెలియదు అది. సో అలా కూడా చూస్ చేసుకుంది అనమాట. ఇప్పుడు నీ పెద్ద ఇప్పుడు పుష్ప 2 సామి సాంగ్ కి వెళ్ళింది, తన మీదే కొరియోగ్రఫీ చేశారనమాట. అలా కూడా అంటే వెళ్తుంటది, ఇట్స్ డిపెండ్ కి ఎవరు పిలుస్తున్నారు అని. ప్రౌడ్ మూమెంట్ ఏంటి మేడం? DID 6 సెలెక్షన్, D సెలెక్షన్ మా కోసం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నాకు ఇది టు బిగ్ బాస్ జస్ట్ 1 month 2 months బిఫోరే మేము మాట్లాడుకోం. బిగ్ బాస్ వస్తే ఆ రోజు సడన్ గా కాల్ వచ్చింది తనకి, మమ్మీ మీకు ఒక గుడ్ న్యూస్, మీరు ఇంటికి రండి అప్పుడే చెప్తాను. ఇంటికి రాగానే మమ్మీ నువ్వేమనుకుంటావు మమ్మీ, ఇలాగేంటి నువ్వు అనుకుంటావు అక్కడే వచ్చేస్తుంది, నాకు బిగ్ బాస్ నుంచి అబద్ధం మాట, నీకెందుకు పిలుస్తారు వాళ్ళు అన్నాను నేను ముందు. అంటే మమ్మీ నువ్వేమనుకుంటున్నావు, నాకు పిల్లరా అని లిటరల్ ఇదే మేము డిస్కస్ చేసాం. మళ్ళీ అది చూపించింది అనమాట, చూడండి మమ్మీ పేరు అతంది రఘు సార్, బిగ్ బాస్, స్టార్ మా ఆఫీస్కి వెళ్ళాలి. నిజమా అంటే నాకు అది డైజెస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. నేను నాకే తీసుకొని వెళ్ళేది ఆడిషన్, కైండ్ ఆడిషన్ అనుకోవచ్చు అనమాట. ఆఫీస్కి వెళ్ళి అప్పుడు నాకు అదే నిజమే పిలిచారు వీళ్ళు అని.